సాహిత్య ప్రపంచంలో వేటూరి స్థానం ఆకాశమంత విశాలంగా ఉంటుందని, అతన్ని కవిగా, సాహిత్యవేత్తగా కాకుండా కల్మషం లేని మహామనిషిగా చరిత్రలో కీర్తించబడతారని ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత జేకే భారవి కొనియాడారు. కాకినాడ జిల్లా తుని చిట్టూరు మెట్రో కాంపౌండ్లో జరిగిన వేటూరి సాహితీ పీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరి 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత జేకే భారవి వేటూరి పురస్కారం ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేటూరి సాహితీ అభిమానులు కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే ఎలాంటి భావనైనా పలికించగలిగే శక్తి వేటూరికి సాధ్యమని, క్లిష్టమైన సరళమైన పదాలతో గారడి చేస్తూ సాహిత్య ప్రపంచాన్ని మంత్రముగ్ధనం చేశారని తెలిపారు. ప్రతి ఏటా జరుగుతున్న ఈ పురస్కార పరంపరం తన వంతుగా రావడం ఎంతో సంతోషదాయకమని, ఆయన పేరును స్మరించడమే జీవితంలో ఒక గొప్ప వరంగా భావించేవాడినని, అటువంటిది ఆయన పురస్కారంతో సత్కరించడం జీవితంలో మర్చిపోలేని విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్వీవీఎస్ దేవస్థానం అన్నవరం కార్యనిర్వహణ అధికారి కోడూరి రామచంద్ర మోహన్, రస మాధురి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరాల సీతారామ ప్రభు హాజరయ్యారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్, వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కలగ రామజోగేశ్వర్ శర్మ, చెక్క తాతబాబు, చిక్కల రామారావు, వేటూరి అభిమానులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వైవిధ్యమైన పాటల గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదంటే, ఒక పుష్కర కాలం నుంచి ఈ వేటూరి సాహితీ పీఠాన్ని అధిరోహించిన విశ్వవిఖ్యాత కవులైన చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తనికెళ్ళ భరణి గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి గారు, భువన చంద్ర గారు, భాస్కర భట్ల గారు, ఎల్బి శ్రీరామ్ గారు, అందశ్రీ గారు, అనంత శ్రీరామ్ గారు, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు. నేను దీంట్లో రాసుకున్న వీళ్ళందరికీ కరతాళ ధ్వనులు చేద్దామని, కానీ మెల్లగా చేస్తున్నారు మీరు. అది ఆ వేటూరి పీఠంలో ఆ మహామహులు అసలు అంటే వాళ్ళు మాటే సరస్వతి పలికినట్టుగా ఉంటుంది. ఆ జొన్నవిత్తుల గారు, సిరివెన్నెల గారు, భువనచంద్ర గారు వాళ్ళు మాట్లాడుతుంటే అయ్యో బాబోయ్, వాళ్ళు మొత్తం వేటూరి గారిని మొత్తం మీకు అన్ని టోటల్గా చెప్పేశారు ఆయన గురించి. నేను చెప్పేది ఏముంది ఇక్కడ? తనికెళ్ళ భరణి గారు, కలగా వారు ఇద్దరు కలగజేసుకొని నీకు వేటూరి అవార్డు ఇస్తున్నామని చెప్తే నేను విస్తుపోయాను. ఫోన్లో భయపడ్డాను. ఏం అర్హత ఉంది నాకు, చిన్నవాణ్ణి కదా అని చిగురుటాకలా ఒడిగిపోయాను. కానీ ఒప్పుకున్నాను. అందుకు కారణం ఈ జోగి శర్మ గారే. ఈయనే దానికి కారణం. ఏంటి కారణం? ఆయన ఎందుకు కారణం అవుతాడంటే, ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే వేటూరి గారే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇక్కడ నెంబర్తో అంటే పలానా వాళ్ళు నెంబర్ ఇచ్చామంటే అక్కడ ఎప్పుడు కొలబద్ద ఏమి లేదు. బట్ మనకి ఇవ్వగలిగే అదృష్టం ఈసారి ఒక పాటల రచయితగా కన్నా ఒక స్క్రిప్ట్ రైటర్గా, అంటే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్గా మనకి అందరికీ తెలుసు. అన్నమయ్య, రామదాసు, మంజునాథ ఇటువంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఆ భక్తి పారవశ్యంలో మనం మునిగిపోవాల్సింది. అంటే ఆయన నుంచి వచ్చిన ఆ స్క్రిప్ట్ మాత్రమే మనకి అది ఎలా అంత అద్భుతంగా క్రియేట్ చేసింది. అదేవిధంగా ఆదిశంకరాచార్య, నాకు గుర్తు రిలీజ్ అయిన తర్వాత 7th క్లాస్